BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. గత 5 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా నవ్వుల పాలు కావడానికి కారణమైన జగన్ పాలన ముగియడంతో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ హుష్కాకి అన్నట్లుగా ఎగిరిపోయాయి. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా తలెత్తుకుని టీవీగా నిలిచింది. ప్రపంచ స్థాయి రాజధాని ఇన్ మేకింగ్ అన్న విశ్వాసం అందరిలోనూ బలంగా వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చి గత 5 ఏళ్లుగా అన్ని రకాలుగాను క్షోభను అనుభవించిన రైతుల కష్టాలు కడతీరిపోయినట్లే. అయితే జగన్ అధికారంలో ఉండగా 3 రాజధానుల డ్రామాకు తెరతీసిన కారణంగా అమరావతిపై కోర్టుల్లో పలు కేసులు విచారణ దశలో ఉన్నాయి. సుప్రీంకోర్టు నుంచి స్థానిక కోర్టుల వరకు వివిధ దశల్లో విచారణలో ఉన్న కేసుల ఉపసంహరణే ఇక మిగిలింది. చంద్రబాబు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ప్రకటించడంతోనే వివాదాలన్నీ సమసిపోయినట్లయింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎంత మాత్రం రాజధాని లేని రాష్ట్రం కాదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతి వైపే చూస్తోంది. పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. కేంద్ర సంస్థలు తరలిరానున్నాయి. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు సంపూర్ణ న్యాయం జరుగుతోంది. అందులో సందేహమే లేదు. అయితే అమరావతిపై వివిధ రాష్ట్రాల్లో విచారణ దశలో ఉన్న దాదాపు 100కు పైగా కేసుల ఉపసంహరణే మిగిలింది. వీటిలో రైతులు వేసిన కేసుల ఉపసంహరణకు వారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా R5 జోన్ ఏర్పాటు చేయడంపై రైతులు వేసిన కేసును ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం అని ప్రకటించడంతో ఆ కేసు ఉపసంహరణకు రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఇక 3 రాజధానులపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవడం ఖాయం. అలాగే అమరావతి రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేసిన రైతులపై జగన్ ప్రభుత్వం పెట్టిన వందలాది కేసులను చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవడం ఖాయం. మొత్తంగా కేసుల ఉపసంహరణ, పరిష్కార తదితర అంశాలన్నీ పూర్తి కావడానికి మరో 6 నెలలు పట్టే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అప్పటికే కేంద్రం నుంచి అమరావతి నిర్మాణం కోసం సంపూర్ణ సహకారం ఉంటుంది అన్న స్పష్టత అయితే వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి పురోగతిపై ఆసక్తి, హర్షం వ్యక్తమవుతున్నాయి.